నమస్తే. బాలయ్య @50 అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి బాలయ్య గారికి 50 సంవత్సరాలు. అయితే ఈ యొక్క వేడుకలు సెప్టెంబర్ 1వ తారీఖున అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. అయితే వీటికి సంబంధించిన ఇన్విటేషన్ కూడా ఇప్పటికే తయారయ్యి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ వేడుకలకి ఎవరెవరు హాజరు కాబోతున్నారు అనే దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, సెప్టెంబర్ 1వ తారీఖున బాలయ్య గారు @50కి సంబంధించి వేడుకలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి చాలామంది ప్రముఖులు రాబోతున్నారు, సినీ రాజకీయ ప్రముఖులు వస్తున్నారని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి ఒక ఆహ్వానం ఇన్విటేషన్ కూడా మనకి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వస్తుంది. సో ఎవరెవరికి ఆహ్వానాలు అందాయి అనుకోవచ్చు? ఓన్లీ సినీ రంగం నుంచే అనుకోవచ్చా, లేదా సినీ రాజకీయ రంగం నుంచి కూడా వస్తున్నారా? వస్తే ఎవరెవరు వస్తున్నారు అని చెప్పి అంటే ఏం చెప్తారు? అంటే సినిమా రంగం, రాజకీయ రంగం ఈ రెండు రంగాల నుంచి కూడా ప్రముఖులు రాబోతున్నారు అనేది సమాచారం అయితే ఉంది. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇలా రాజకీయ రంగానికి సంబంధించి చాలామంది పేర్లు అయితే బయటకు వచ్చినాయి. అలాగే ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే మరి ఇండస్ట్రీ తరపున జరుగుతున్న కార్యక్రమం ఇది. 25 క్రాఫ్ట్స్ మొత్తం అందరూ కలిపి ఏకమయ్యి జర్నలిస్టుల సంఘాలు ప్లస్ సినిమా ఇండస్ట్రీ కలిపి చేస్తున్న వేడుక ఇది. అయితే ఇక్కడ దీంట్లోకి చాలామందికి కొంత గ్యాప్లు ఉన్నాయి. బాలయ్య బాబు అంటే కొంతమంది ఇష్టపడని వాళ్ళు ఉండొచ్చు, ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉండరు. అంటే వీళ్ళందరూ వస్తారా రారా అనేది ఇక్కడ చర్చనీయాంశం. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యంగా ఆ ఫ్యామిలీలోనే కొంత తేడాలు ఉన్నాయి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాము ఈ వేడికి వస్తున్నారా రారా అనేది ఒక చర్చ నడుస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు వేదిక మీదకి ఒకే వేదిక మీదకి వస్తారా రారా అనే చర్చ ఒకటి నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో గట్టి పోటీ ఉంటుంది కాబట్టి, వాళ్ళిద్దరిని ఒక వేదిక మీద చూడలేదు కాబట్టి చూడాలన్న కోరిక ఉంటుంది. అలాగే మరి నాగార్జున ఫ్యామిలీ నుంచి వాళ్ళు వస్తారా రారా ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు బాలయ్య బాబుకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఇప్పుడు ఏంటంటే నేను అనుకోవడం ఏంటంటే ఇవన్నీ పక్కన పెడతారు విభేదాలు. ఇప్పుడు మంచు మోహన్ బాబు వస్తాడా రాడా ఇట్లాంటివన్నీ ఉన్నాయండి. ఇప్పుడు మోహన్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఒక వేదిక మీద చూడొచ్చా లేదా అనేది కూడా ఈ వేదికలో మనకి కనపడించబోతుంది రేపు 1వ తారీఖుని. అయితే సాధారణంగా చిరంజీవి, బాలకృష్ణ గారు వాళ్ళు మొన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకారం రోజు ఒకే వేదికను పంచుకున్నారు. సో బాలకృష్ణ గారు ఎదురెళ్ళి మరీ చిరంజీవికి ఆహ్వానం పలకడం కావచ్చు, తర్వాత తనకున్న సీట్ని చూపించడం కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణ అందరూ కూడా చూసాము, చాలా ఆనందం వేసింది. సో మళ్ళీ ఇంకొకసారి కలయిక, అది రాజకీయ కలయిక అయితే ఈసారి సినీ కలయిక అని చెప్పేసి అనుకోవచ్చు. మీరు అన్నట్టు మోహన్ బాబు గారు సాధారణంగా బాలకృష్ణ గారు ముక్కుసూటి మనిషి కాబట్టి ఆయనకు సంబంధించి ఏదైనా సరే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారన్న సంగతి ఇండస్ట్రీ అందరికీ తెలిసిందే. సో ఒక్కొక్కసారి కొన్ని చిన్న మనస్పర్ధలు కానీ ఇవన్నీ ఉన్నా సరే వీటన్నిటిని పక్కకి పెట్టి ఈసారి బాలకృష్ణ గారికి సంబంధించి ఈ వేడుకల్లోకి అందరూ కూడా హాజరు కాబోతున్నారు అనే వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇది చాలా అట్టహాసంగా జరుగుతుందా అంటే ఏమంటారు? భారీగా జరుగుతుందండి. ఎన్టీ రామారావు గారు శతజయంతి ఉత్సవాలు జరిపిన అదే వేదిక మీద కోకటిపల్లి సమీపంలో అక్కడ పెట్టారు కాబట్టి భారీగా చేస్తున్నారు. ఇక చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి సినిమా వైరుధ్యం కాకుండా వాళ్ళ మధ్యలో రాజకీయపరమైన స్నేహం కూడా ఉంది కాబట్టి రెండు ఫ్యామిలీస్ మధ్యలో కూడా ఆ పాత పోటీని పక్కన పెట్టేసేసి గతంలో కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మొన్న ఎట్టాగో ప్రమాణ స్వీకారం టైంలో వచ్చారు కాబట్టి చిరంజీవి గారు అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటు వచ్చి మంచు మోహన్ బాబు వస్తారా రారా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉండే వేదిక మీదకి మోహన్ బాబు వస్తాడా రాడా, వస్తే మరి ఎట్లాంటి డైలాగ్ సంభాషణలు జరిగే అవకాశం ఉంటుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ అంశం. అలాగే మరి నాగార్జునకిను మరి బాలయ్య బాబుకి విభేదాలు ఏంటో ఏమి లేవు కానీ వీళ్ళిద్దరూ ఒక వేదిక మీదకి వచ్చే సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు వాళ్ళిద్దరి మధ్యలో మంచి పోటీ ఉన్నా కానీ కలిసి సినిమాలు చేసుకుంటూ వచ్చారు. దాదాపు 20 సినిమాల దాకా వాళ్ళు కలిసి సినిమాలు చేశారు కాబట్టి ఆ పోటీని వాళ్ళు ఉన్నా కానీ వ్యక్తిగతంగా కలుస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటికి అయినా ఇంటికి అయినా వెళుతూ ఉండేవాళ్ళు. కానీ నాగార్జున విషయంలో మరి పిల్లల తరం వచ్చేసరికి ఆ గ్యాప్ అట్లా మెయింటైన్ అవుతూ వచ్చింది. నాగార్జున గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. అట్లా కొంతకాలం మా టీవీలో పార్ట్నర్షిప్ కూడా ఉండేది వాళ్ళకి. ఆ ఫ్రెండ్షిప్ వాళ్ళ మధ్యలో ఉంది కానీ నాగార్జున గారికి, బాలయ్య బాబుకి ఆ ఫ్రెండ్షిప్ లేదు. మరి ఈ టైంలో నాగార్జున వస్తాడా రాడా, నాగార్జున ఫ్యామిలీ నుంచి ఎవరెవరు వస్తున్నారో ఏంటనేది తెలియదు.
అలాగే జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఆ గ్యాప్ పెరిగిపోయింది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా రాడా అనేది ఒక ఇంట్రెస్టింగ్ అంశం. ఇప్పుడు ఉన్న ఆటల్లో మనం అనుకున్న ఆటల్లో చిరంజీవి గారు వస్తారు, నాగార్జున కూడా వచ్చే అవకాశం అయితే ఉంది, మోహన్ బాబు కూడా వచ్చే అవకాశం ఉంది, మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఒక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ మాత్రమే ఈ వేడికి దూరం అవ్వడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అది వస్తే పటాపంచలు అవుతాయి, వాళ్ళ మధ్యలో గ్యాప్ లేదు, మళ్ళీ కలిసిపోయారు అనేది వస్తుంది. ఎట్లాగో అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, 5 ఏళ్ళు టీడీపీ అధికారంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విభేదాలు పక్కన పెట్టి ఒక వేదిక మీదకి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మరి ఇండస్ట్రీలో అనుకున్నప్పుడు మరి అల్లు అర్జున్ వస్తాడా రాడా ఇదొక అంశం. ఎందుకంటే అరవింద్ గారికి బాలయ్య బాబుకి ఉన్న రాపో తెలిసిందే, మనకి అన్స్టాపుల్ ప్రోగ్రామ్ చేస్తున్నారు కాబట్టి అల్లు అర్జున్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఎటు వచ్చి ఒక జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనే డౌట్స్ అయితే ఉన్నాయి. అయితే సాధారణంగా మనకి మొదటి తరం హీరోలు చూసుకుంటే అక్కడ ఎన్టీఆర్ కావచ్చు, ఏఎన్ఆర్ కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, కృష్ణరాజు గారు కావచ్చు, శోభన్ గారు కావచ్చు, ఈ 5గురు మనం చూస్తాం. రెండో తరం హీరోలుగా తెలుగు ఇండస్ట్రీలో చెప్పుకోవాలనుకుంటే మనకు 4 పిల్లలు, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్. ఈ 4 కూడా ఖచ్చితంగా హాజరు అవుతారు, ఎందుకంటే వీళ్ళే రెండో తరంకి సంబంధించిన 4 పిల్లలు అని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి. సో వీళ్ళు ఖచ్చితంగా ఆ 4 కనిపిస్తారా వేదిక మీద? కంపల్సరీగా కనిపించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వెంకటేష్ కానీ, ఎందుకంటే రామానాయుడు గారికి, ఎన్టీ రామారావు గారికి ఉన్న అనుబంధం వేరు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, రాముడి భీముడు విత్ అయితే ప్రేమనగర్ చెట్టు అంటాడు రామానాయుడు గారు అనేవాళ్ళు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ అంత ఎదగడానికి కారణం ఎన్టీ రామారావు గారి పాత్ర ఎంత ఉందో అక్కడే నాగేశ్వర గారి పాత్ర అంత ఉంది. కాబట్టి అనుబంధం ఉంది సురేష్ మూవీస్కి వాళ్ళకి, ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీతో. కాబట్టి వెంకటేష్, సురేష్ బాబు వాళ్ళు రావడానికి, రాణా కానీ వీళ్ళు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటు పక్కన విభేదాలు ఏమీ లేవు. ఇక నాగేశ్వర గారితో తేడాలు ఏమీ లేవు, కానీ కొంత గ్యాప్ అయితే క్రియేట్ అయింది. కాబట్టి నాగార్జున కూడా వచ్చే అవకాశం ఉంది. చిరంజీవి గారికి నాగార్జున కొన్ని ఫ్రెండ్షిప్ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విభేదాలు తెచ్చుకుని మనం సాధించేది ఏమి ఉండదు. కాబట్టి ఆ ఫ్రెండ్లీ నేచరు ఇండస్ట్రీలో ఎవరికైనా 50 ఏళ్ళు ఉత్సవం చేసినప్పుడు మళ్ళీ వాళ్ళకి జరిగినప్పుడు వీళ్ళు కూడా రావాలి కదా. రేపొద్దున నాగార్జునకి 50 ఏళ్ళు ఆయన విక్రమ్ సినిమాతో ఆయన కెరీర్ స్టార్ట్ అయింది. రేపు ఆయనకి అట్లా అనుకుంటే నాగార్జున సుడిగుండాల సినిమాలోనే చిన్న చైల్డ్ పాత్ర చేశాడు. ఆయనకి 50 ఏళ్ళు అయ్యే ఉంటాయి సాధారణంగా. అంటే బాలనటుడిగా మనం తీసుకోలేము కాబట్టి అది పక్కన పెట్టాము. కాబట్టి రేపు నాగార్జునకి విక్రమ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ 50 ఏళ్ళకి ఖచ్చితంగా ఆయనకి సంబంధించిన కార్యక్రమం జరగాలి. కాబట్టి అక్కడ బాలయ్య హాజరవ్వాలి. కాబట్టి నాగార్జున ఫ్యామిలీ నుంచి కూడా వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఇక చిరంజీవి గారు అనే ఫ్యామిలీ అనేది వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఇటు వచ్చి ఒక జూనియర్ ఎన్టీఆర్ పరంగానే డౌట్స్ అయితే ఉన్నాయండి. సో సెప్టెంబర్ 1వ తారీఖున అటు సినీ, ఇంకో పక్క రాజకీయం, 2 తెలుగు రాష్ట్రాలు కూడా కలవబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ సినిమా అండ్ రాజకీయం కాకుండా 2 రాష్ట్రాలు కూడా విడిపోయిన తర్వాత ఇదొక పెద్ద పండగ. ఎందుకంటే నంది అవార్డులు కూడా లేవు కాబట్టి ఇప్పుడు నంది అవార్డుల కన్నా మించినటువంటి ఒక అట్టహాసమైనటువంటి ఒక వేడుక జరుగుతుంది అనుకోవచ్చా? 100% విభేదాలు ఏమైనా ఉంటే పోతాయండి. ముందు ఒక వేదిక మీదకి వస్తే ఈ సందర్భంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి కానీ, ఉమ్మడిగా తెలుగు రాష్ట్రాలు 2గా విడిపోయినా కానీ ఇప్పుడు 2 ముఖ్యమంత్రులకి వేదిక మీద ఉంటే ఆ సినిమా ఇండస్ట్రీ సంబంధించి ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఇప్పటికే వీళ్ళు గదర్ అవార్డ్స్ అని పెట్టాలని రేవంత్ రెడ్డి గారు ప్రపోజ్ చేశారు. నంది అవార్డుల బదులు అక్కడ నంది అవార్డు జరుగుతున్నాయి. ఇలా 2 రకాల అవార్డులు పెట్టాల్సిన అవసరం ఉందా, లేదా ఇండస్ట్రీకి ఒకే అవార్డు, తెలుగు ఇండస్ట్రీ ఒకటే కాబట్టి ఒకే అవార్డుని కొనసాగిస్తే బాగుంటుందా అనే దాని మీద కూడా చర్చని తీసుకొని నిర్ణయాలు తీసుకుంటే బెటరు. తెలంగాణ సపరేట్ అవార్డులు, మళ్ళీ అక్కడ సపరేట్ అవార్డులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు అసలు. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ సంబంధించి ఒక నిర్ణయాలు తీసుకోవడానికి కానీ, అక్కడ వేదిక మీద 2 ముఖ్యమంత్రులు ఉంటారు కాబట్టి ఒక నిర్ణయాలు ప్రకటించడానికి అవకాశం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే వీటన్నిటికీ కూడా సెప్టెంబర్ 1వ తారీఖే ఒక డెడ్ లైన్ అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా సెప్టెంబర్ 1వ తారీఖుని వాళ్ళు భారీగా ప్లాన్ చేశారు. ఫిల్మ్ ఛాంబర్ తరపున ఇవన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికి ఇన్విటేషన్ అయితే వచ్చేసింది. చాలామంది అతిరథ మహారథులు అందరూ ఒక వేదిక మీద కనిపించబోతున్నారు. తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. రజనీకాంత్ లాంటి వాళ్ళు కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. రజనీకాంత్కి ఎట్లాగో చంద్రబాబు నాయుడు గారితో మంచి స్నేహం ఉంది కాబట్టి, బాలయ్య బాబుతో కూడా అనుబంధం ఉంది కాబట్టి, రజనీకాంత్ లాంటి వాళ్ళు దిగ్గజాలు అందరూ కూడా ఈ వేడుకలో పాల్పంచుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే మొత్తానికి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా బాబీ డియోల్ కావచ్చు, అర్జున్ రాంపాల్ మనం చూసాము భగవంత్ కేసరిలో. సో పూర్తి ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా కదిలి వస్తుందని చెప్పి అనుకోవచ్చా ఈ ప్రోగ్రామ్కి? ఖచ్చితంగా. ఇప్పుడు ఈ సంప్రదాయం బాలీవుడ్లో పాటించట్లా. బాలీవుడ్లో పాటించుంటే బాలీవుడ్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకునేవాళ్ళు.
ఇప్పుడు అమితాబ్ బచ్చన్కి మరి 50 ఏళ్ళు అనుకుంటే ఎక్కువ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. మరి చాలామంది అతిరథ మహారథులు ఇంకా యాక్ట్ చేస్తున్నాడు ఆయన. అలాగే తమిళనాడులో రజనీకాంత్, అంటే రజనీకాంత్ కూడా 75 ఆ టైంకే వచ్చాడు ఆయన. అంటే రజనీకాంత్కి 50 ఇయర్స్ నేను అనుకోవడం నెక్స్ట్ ఇయర్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాలయ్య బాబు ఏంటంటే చిన్నప్పుడు వచ్చాడు కాబట్టి 50 ఇయర్స్ అయినాయి. కమల్ హాసన్కి ఎప్పుడో అయిపోయి ఉండొచ్చు అనుకుంటా. కమల్ హాసన్కి అయిపోయి ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి చాలా సినిమాలు చేసుకున్నాడు కాబట్టి కమల్ హాసన్కి అయిపోతుంది. రజనీకాంత్ కూడా 75, 76 ఆ టైంలో నేను చిరంజీవి గారికి రజనీకాంత్కి 2-3 ఏళ్ళు తేడా తప్పితే పెద్ద లేదు. కాబట్టి వచ్చే సంవత్సరం ఈ బాలయ్య బాబు వేడుక చూసిన తర్వాత తమిళ ఇండస్ట్రీ కూడా రజనీకాంత్కి ఆ కార్యక్రమాన్ని పెట్టుకునే అవకాశం కనిపిస్తుంది. సో చూద్దాం సార్. మొత్తానికి మొదటిగా ఖచ్చితంగా బాలకృష్ణ గారికి నుంచే ఈ యొక్క ఏమంటారు ఉత్సవాలు కావచ్చు, లేదంటే వండుకు సన్మానాలు కావచ్చు స్టార్ట్ అవుతున్నాయి. సో ఇలాంటివి నాకు తెలిసి సంవత్సరానికి ఒకటిలాగా ఎవరో ఒకళ్ళ దిగ్గజాల యొక్క 50 ఇయర్స్ సెలబ్రేషన్ జరగబోతున్నాయి. కానీ దానికి ఆద్యం స్టార్ట్ అవుతుంది మాత్రం బాలకృష్ణ గారితోనే. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.